బ్రేకింగ్ న్యూస్. ఏపీలో వైసీపీ ఘోర పరాజయం. కేవలం 11 సీట్లకే పరిమితం. ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. వైఎస్ఆర్సీపీ ఓటమి అసలు కలలో కూడా ఎవరు ఊహించినటువంటి పరిణామం. ఒకటేసారి ముఖ్యమంత్రిగా అంటే అంతకుముందు మంత్రిగా కానీ పనిచేసినటువంటి అనుభవం లేదని. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందన్న, ఎక్కడైనా 1-2 చిన్న పొరపాట్లు ఏదైనా జరిగినా ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కలరట, అసలు ఎవరికి అపాయింట్మెంట్లు ఎవరు, అమ్మో నన్ను ఏ పెన్షన్ అడుగుతారో, నన్ను ఏ రేషన్ అడుగుతారో అని చెప్పి భయపడేటటువంటి పరిస్థితి కొన్ని సందర్భాలలో ఇక్కడ కూడా జరిగింది అనేటువంటిది వాస్తవం ఒప్పుకోవాల్సినటువంటి. ఇక మొదలైనట్టేనా యుద్ధం? మళ్ళీ స్ట్రాంగ్ క్యాడర్ ఉంది కాబట్టి వాళ్ళ పార్టీకి ఖచ్చితంగా మళ్ళీ వచ్చే రోజులు. భయపడ్డారా? భయపడాల్సినటువంటి అవసరం ఉందని. ఏం చంపేస్తారా, లేకపోతే ప్రాణాలు తీసేస్తారా, ఏం చేసేస్తారు? ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు, అది గుర్తుపెట్టుకో. రేపొద్దున మళ్ళీ మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితిని ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈసారి కోరడం లేదు, హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. కాదు, ఇవేనండి రాజకీయాలు అంటే. మీరు యువకులు, ఎంతో భవిష్యత్తు ఉంది. అసలు ఒక కొత్త రకం రాజకీయాలకు తెరలేపుతాం. వాళ్ళు చేశారని వీళ్ళు చేస్తాం, వీళ్ళు చేశారని రేపు చేస్తాం. ఎవరైనా మనుషులమే కదన్నా, ఒక ఎక్స్టెంట్ వరకు ఓపిక సహనం అనేటువంటిది ఉంటుంది. మీరు అందరూ పుల్లులు కదా. రేపు భవిష్యత్తు తిరిగి మీకే మళ్ళీ ఈ రకమైనటువంటి ట్రీట్మెంట్ మేము కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. రాజా, ఓపెన్గా మాట్లాడుకోవాలంటే పదే పవన్ కళ్యాణ్ గారు మన సామాజిక వర్గం కాదు అని కూడా పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా కుటుంబాన్ని రోడ్డుకి పీల్చి మాట్లాడు, ఇది కూడా నెగిటివ్గా భావించింది ఆ వర్గం. నలుగురు పిల్లలు కొత్త కారును మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు. 4 ఏళ్ళకు ఒకసారి 5 ఏళ్ళకు ఒకసారి పిల్లాన్ని మారుస్తాడు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టకూడదు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం అందరినీ ఎడాపెడా. పవన్ కళ్యాణ్ అంటే 3 పెళ్లిళ్ళు 2 విడాకులు. అతని దృష్టిలో 4 పెళ్లిళ్ళు అంటాడు. మన 4గో పెళ్ళం ఎవరో తెలియదు. జగన్ ఏమో నాకు తెలియదు. ఇదే విసుగొస్తుంది జగన్. లేని 4గో పెళ్ళం అంటే నువ్వేరా. జక్కంపూడి గారు రాజకీయ అడుగులు ఇవేనా? ఈ రకంగానే మొన్న మీరు కాస్త బరస్ట్ అయ్యారు, ఇలా చేయడం వల్ల ఇలాగైందని. రమలో బ్రతికే మేము అంత గొప్పగా మా అంత పాలన చేయలేదని. ముఖ్యమంత్రి ఆఫీస్ చుట్టూ పొద్దున్నే 8 గంటలకు వెళ్ళి రాత్రి 11, 12, 1 గంట దాకా కూడా ఆ పెద్ద మనిషి రూమ్ బయట నుంచి ఉండేవాళ్ళం. వేళ పార్టీని డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను నిర్వీర్యం చేసే ప్రయత్నం కూడా చేశారు. ఫ్యాన్ గాల్లోనే శాత తీరుతారా? ఏమన్నా అటు ఇటు ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఎవరి బాధలు వాళ్ళకు ఉంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచినోడిదో బాధ, ఓడినోడిదో బాధ. వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో ర్యాపిడ్ ఫైర్ విత్ వర్మ. ఆదివారం రాత్రి 7 గంటలకు మన 99 టీవీలో.